లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 9వ పాశురం గురించి తెలుసుకుంటున్నాం. తూమని మాడత్తు శుత్తుం విలక్కెరియా తూపం కమలత్తు ఇలనై మేల్కన్ వలరుం మామన్ మగలే మణిక్కదవం తాల్తిరవాయ్ மாமீர் அவளை எழுப்பிரோ உன்மகள்தான் ஊமையோ அனிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமயான் மாதவன் வைகுந்துனன் எனின் నామం పలవైనం నవినేలోరెంబవాయ్. ఈ 9వ పాశురం తెలుగులో. మనుల మించిన మనులెన్నో పొదిగిన మరియంబైనట్టి మండపాన సాంబ్రాణి ధూపాలు మాణిక్య దీపాలు మరీ వెలిగేటి మందిరాన హంసతల్పము పైన పవలించియున్నట్టి మామకూతురాలెమ్ము. తలుపు తీయగరమ్ము. మూగదో చెవిటిదో మంత్రించి ఉన్నదో పరమాత్మ తలుపుల పలుకలేకున్నదో దేవాది దేవుని వైకుంఠవాసుని లక్ష్మీపతిని శ్రీరంగనాథుని శతసహస్రనామాలు పాడి ప్రార్థిస్తాము. శ్రీకృష్ణుడి మేనత్తవు నీవు, నీ కూతురైన శ్రీకృష్ణుని మేనమామ కూతురిని కాస్త తట్టిలేపమ్మా. ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే, ఇప్పుడు నిద్రలేపే గోదాదేవి స్నేహితురాలు చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఐశ్వర్యవంతురాలు. ఆమె యొక్క భవనము మంచి మనులతో నిర్మింపబడినది. ప్రకాశవంతమైన దీపములు, అగరవత్తుల పరిమళములు, అన్ని సమయములలో నిద్రించుటకు అనువైన పడక ఉన్నది. దానిపై నిద్రించుచున్నది. కృష్ణుని మేనమామ కూతురైన ఓ గోపిక అంటే ఆమె లక్ష్మీదేవియే. ఆ గది తలుపులు మనులతో నిర్మించబడినవి. వెలుపలి గోపికలు లోపలి గోపికను గొల్లెము తీయమని కోరుతున్నారు. అంటే మనము కృష్ణుడిని పొందాలంటే ఆయన ప్రియసఖి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కదా. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఆమె తల్లిని ప్రసన్నం చేసుకోవాలి. ఆమె తల్లి ఎవరు? సముద్రదేవుని భార్య. నీ కూతురు మూగదా, చెవిటిదా, రోగిష్టిదా, గాఢ నిద్ర వచ్చేటట్లు ఏమైనా మంత్రం వేశారా అని అడుగుతున్నారు. అంటే మన కర్మలు కరిగేంత వరకు మనం భగవంతుని ద్వారాల దగ్గర నిలబడి ఉండాలి. కర్మలు కరిగేంత వరకు మన బాధలు చూస్తూనే ఉంటాడు భగవంతుడు. కర్మలు కరిగిపోయిన మరుక్షణమే ప్రహ్లాదుడిని కాపాడిన నరసింహుడిలాగా వచ్చి కరుణిస్తాడు. అంతవరకు మోక్షం అనే ద్వారం దగ్గర నిలబడాలి అని అర్థం. నిజానికి మూగదా చెవిటిదా అని అన్నారు కదా, అవన్నీ మన కర్మలే. అందుకని ఆ మహామాయావి అయిన కృష్ణుణ్ణి, ఆ వైకుంఠవాసుణ్ణి, దేవాదిదేవుణ్ణి, లక్ష్మీదేవి యొక్క భర్తని మాధవ అని కీర్తించి శ్రీరంగనాథుని శతసహస్రనామాలు అంటే 100,000 నామాలు పాడి ప్రార్థిస్తాము. లక్ష్మీదేవి యొక్క తల్లిని, అమ్మా శ్రీకృష్ణుడి మేనత్తవు నీవు, నీ కూతురైన శ్రీకృష్ణుని మేనమామ కూతురిని కాస్త తట్టిలేపమ్మా. అలా ఆ గోపికని లేపమని కోరుతున్నారు. పద్యంలో గోపిక కానీ అంతరార్థంలో ఆమెయే లక్ష్మీదేవి అని మనం అర్థం చేసుకోవాలి. ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే ఆమె భర్త అయిన జగన్నాథుడు కోసం శతసహస్రనామాలు జపం చేయాలి. అమ్మ లక్ష్మీ హృదయంలో విష్ణువు, విష్ణువు వక్షస్థలంలో లక్ష్మి ఉంటారు. అంటే ఈ పద్యాన్ని ఆండాల్ తల్లి మనకు ఏమని జ్ఞానోదయం చేస్తుంది అంటే, భగవంతుని సాన్నిధ్యం పొందాలి అంటే వారి యొక్క పరివారాన్ని కూడా మెప్పించాలి. అంటే మళ్ళీ ఆ భగవంతున్నే ప్రార్థించాలి. అప్పుడే భక్తి కలుగుతుంది. ఆ భక్తి యొక్క శక్తి వల్ల మోక్షం వస్తుంది. ఇది 9వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 10వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.